ఒక పక్కన ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంది. ఇజ్రాయెల్‌కి అండగా అమెరికా, ఇరాన్‌కి అండగా ఎవరు లేరు. రష్యా, చైనాలు నమ్ముకుంటే వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్ముకున్నారు. వాళ్ళు రూ. 4 సంపాదించుకున్నారు. మొరల్ మద్దతిస్తారు. అదే సందర్భంలో కావాలంటే గూగుల్ ద్వారా కొన్ని డేటా, ఇన్ఫర్మేషన్ అది ఇస్తారు. అంతకు మించి వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనరు. టర్కీ, అలాగే ఇరాను, టర్కీ, ఉత్తర కొరియా, రష్యా, చైనా ఇరాన్‌కి మద్దతు. కానీ ఈ 4 దేశాలు ఆయుధాలని ఈ సందర్భంలో అమ్మితే ఇది తప్పించి వీళ్ళేమి యుద్ధంలో పార్టిసిపేట్ చేయరు ఇరాన్ తరపున. ఇదే సందర్భంలో అది ఒక పక్కన పెడితే ఇంకో పక్కన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీదన వైమానిక దాడులు చేస్తే పాకిస్తాన్ లోపలికి చొరబడి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని క్యాప్చర్ చేసి, సైనిక బేసులు క్యాప్చర్ చేసి బీభత్సం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా ట్రంప్‌ని మీడియా అడిగింది, మీరు ఎవరికి మద్దతు ప్రకటిస్తారని. పాక్ ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన దాంట్లో మేము పాకిస్తాన్ వైపునే నేను ఉంటాను. అక్కడ ప్రధానమంత్రి, సైనిక జనరల్‌ని నేను ఎంతో గౌరవిస్తా. పాక్ అద్భుతంగా పనిచేస్తుందని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు. తద్వారా పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తానన్నాడు. నిజం, ఎందుకు ఇస్తాడు? ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చింది అమెరికా. తాలిబాన్ల చేతికి ఆ దేశాన్ని వదిలేసి వచ్చింది అమెరికా. తాలిబాన్లు ఇప్పటికీ అమెరికాని లెక్క చేయరు. అదే అమెరికా కడుపు పంట. అదే సందర్భంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తానే వీళ్ళకి ఉపయోగం. అందుకనినే మద్దతు ప్రకటించాడు.